అందుకే పౌలు గారు అంటున్నాడు, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు అనబడుతున్న వారు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించకూడదు. వారు విశ్వాసం మందు స్థిరులై ఉండాలి, వాక్యం మందు అనుభవజ్ఞానం కలిగిన వారై ఉండాలి, స్థిర బుద్ధి కలిగిన వారై ఉండాలి. నేను ఆ సంఘానికి వెళ్ళాలి, అక్కడ వాక్యం నాకు నేర్పబడుతుంది, నేను నేర్చుకున్న తర్వాత వాక్యం మందు స్థిరుడనై దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అనే మనసు ఎంతమందికి ఉంటుంది? కొంతమందికే ఉంటుంది. అందరిలో ఉంటుంది అది. అందరు వెళ్తారు పరలోకానికి, అందరు వెళ్ళరు. దేవుని పని చేసేవారు కూడా చాలా మంది ఏమైపోతారంటే, కొందరు దేవుని పని చేస్తారు, అప్పుడే కొత్తగా దేవుని పని చేయాలని ఆలోచన బాగా వెళ్ళిపోతారు. కొంతకాలానికి వెళ్ళిపోగానే మళ్ళా వాళ్ళ కంటికి కనిపించరు. సేవ చేస్తానంటాడు, దేవుని కొరకు బ్రతుకుతానంటాడు, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సేవలల్లో ఇబ్బందులు వస్తాయి, సేవలల్లో అన్నీ రాగానే అప్పుడు అంటాడు దేవుడు లేదు పాడలేదు, ఏం చేస్తారు, దేవుని వదిలేస్తారు.